చేపల కూర చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: చేపలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాయి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, చింతపండు పులుసు, టమాటా, ధనియాల పొడి, బెండకాయలు, కారం, పసుపు, మిరియాలు, ఉల్లిపాయలు, నూనె అండి. ముందుగా ఉల్లిపాయలు, టమాటా పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలండి, కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు, టమాటా ఇవంతా పేస్ట్ వేసుకోవాలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. పెనం కొంచెం వేడవనివ్వాలి. ఉల్లిపాయ పేస్ట్ అండి, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం బాగా వేగించాలి. నూనె వేయలేదు, నూనె తర్వాత వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొద్దిగా నూనె అండి, చేప ముక్కలు, ఈ చేప ముక్కలంతా కొంచెం మసాలా పట్టేంత వరకు కలపాలి. ఈ చేప పచ్చిగా ఉన్నప్పుడు కలపాలండి, తర్వాత మళ్ళీ కలపచ్చు, ఊరిక ఎండిపోతుంది. కొద్దిగా వాటర్ అండి, కాసేపు మూత పెట్టాలండి. చింతపండు పులుసు అండి, బెండకాయలండి పెద్ద సైజులో కోసుకోవాలి. 2 ముక్కలు ఎలా కోస్తే సరిపోతుంది. చేపల కూర ఉడికిపోయిందండి. బెండకాయలు, చేప ఇంకా కొంచెం ఉడకాలి అన్నప్పుడు బెండకాయ వేసుకోవాలి. చేపలు బెండకాయ కూర రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చల్లగా అయిన తర్వాత వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. దించే ముందు కొంచెం పుదీనా, కొత్తిమీర